ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంతీసావేంటి? ఎవరిని షూట్ చేస్తావు? కంగారు పడకు, ఎవరిని షూట్ చేయను. గాలిలోకి ఫైర్ చేస్తాను. ఆ సౌండ్కి అక్కడున్న జనమంతా బెదిరిపోతారు. భయంతో చెల్లా చెదురై పరిగెడతారు. పోలీసుల్ని కూడా లెక్క చేయరు. ఆ గందరగోళంలో నువ్వు ఆ రౌడీల దగ్గరికి వెళ్లి లక్ష్మిని తీసుకుని బయటికి తీసుకెళ్ళిపో. ఆ తర్వాత లక్ష్మిని ఏం చేయాలో తెలుసు కదా. ఓకే, నేను లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నారు? ఈవిడెవరూ గుర్తుపట్టకుండా బుర్కా వేసే మేడం. ఓ, మంచి పని చేశారు. ఇలా అయితే తనని ఈజీగా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. డోర్ ఓపెన్ అవ్వకుండా పోలీసులు దాటుకుని ఎలా వెళ్ళిపోవాలి మేడం? కాసేపట్లో గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. జనం చెల్లా చెదురై డోర్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. ఆ గుంపులో తనని తీసుకెళ్ళిపోండి. మేము తీసుకెళ్తే పోలీసులకు డౌట్ వస్తుంది మేడం, మీరే తీసుకురండి. మేము కారు దగ్గర బయట వెయిట్ చేస్తాం. నేను తీసుకెళ్లినా డౌట్ వస్తుంది. రాజుగారు, మీరు తీసుకొస్తారా? మేడం, అది అంటే నా దగ్గర వేలకి వేలు శాలరీ తీసుకుంటున్నారు. ఈ మాత్రం రిస్క్ తీసుకోలేరా? ఓకే మేడం. గన్ పేలగానే మీరు జనంలో కలిసిపోయి కార్ దగ్గర ఉండండి. మా పిఏ తనని తీసుకొస్తాడు. రాజుగారు, మీరు వెళ్ళి మనిషికి సైగ చేసిరండి. గన్ పేలగానే నేను వెళ్ళిపోతాను. మీరు తిరిగి తీసుకొచ్చేసేయండి. అలాగే మేడం. మేడం, అక్కడంతా ఓకే మేడం. మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. ఆంజనేయ! మా అమ్మ ఎక్కడ ఆంజనేయ? ఎక్కించండి. రండి, తీసుకెళ్ళు. నా కోడలు ఎక్కడ్రా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు లక్ష్మి ఎక్కడా కనబడలేదురా. యూ డోంట్ వరీ, లక్ష్మికి ఏం కాదు. ఖచ్చితంగా ఇది మనీషా పనే అయ్యుంటుంది. అనవసరంగా ఈ గందరగోళం అంతా సృష్టించి నన్ను స్టేజ్ ఎక్కనివ్వకుండా చేసింది. తింకర మొహంది. మనీషా, మా వదిన అక్కడ. నన్ను అడుగుతావేంటి వివేక్? నాకేం తెలుసు? ఏమీ తెలియనట్టు నటించుకో. దీనంతటికీ కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. మా వదిన ఏం చేశావు? ఎక్కడ దాచిపెట్టావు? నేను దాచిపెట్టడం కాదురా, ఈ పాటికి ఆ లక్ష్మిని సిటీ దాటిచ్చేస్తుంటారు. ఇంకాసేపటి తర్వాత ఈ లోకమే దాటిపోతుంది. ఒరేయ్, ఫాస్ట్గా పోనీ, పోలీసులు చేస్తారేమో. మర్యాదగా నిజం చెప్పు. మా వదినకి ఏమన్నా అయిందో నిన్నన్నయ్య వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఏం మాట్లాడుతున్నావు వివేక్? నేను మీతో పాటే కదా వచ్చాను, నీతో పాటే కదా ఉన్నాను, మీ పక్కనే కూర్చున్నాను. మీకు తెలియకుండా నేనేం చేస్తాను? అనవసరంగా నన్ను అనుమానించుకు. లక్ష్మి ఏమైందో అదిగో వెళ్ళా పోలీసులను అడుగు.
సార్ క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. లక్ష్మి గారు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఇది ఖచ్చితంగా అటాకే సార్. మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు సార్. మిమ్మల్ని సేఫ్గా బయట తీసుకెళ్తాం, రండి సార్. లక్ష్మికి అవార్డు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలని చెప్పాను కదా. మేము హాల్ అంతా చెక్ చేసాం, లక్ష్మి గారు ఎక్కడా కనిపించలేదు. ముందు మీరు రండి సార్. లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. ఆ లక్ష్మి ఇక్కడెందుకుంటుంది? యమలోకానికి ఆన్ ది వేలో ఉండుంటుంది. దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. ఇక్కడ ఏ ప్రమాదమూ జరగలేదు. లక్ష్మి సేఫ్గా ఉంది. అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. అందరూ కూర్చోండి. నేను చెప్తున్నాను కదా, అందరూ కూర్చోండి. ఈ మినిస్టర్కి మతి పోయినట్టుంది. ఇక్కడ లేని లక్ష్మి ఉందని అబద్ధం చెప్తున్నాడు. మొత్తం నందన్ ఫ్యామిలీ కూడా కూర్చోవాలి. మరికొద్దిసేపట్లో లక్ష్మి అవార్డు ప్రదానం జరుగుతుంది. అవార్డు గ్రహీత శ్రీమతి లక్ష్మి మిత్రానందన్ గారిని స్టేజీ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి ఇక్కడుంటే రౌడీలు తీసుకువెళ్ళింది ఎవరిని? మనిషి మేడం. మేడం మీరేం వరీ అవ్వకండి. లక్ష్మి గారు మాతోనే ఉన్నారు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.